స్వర్ణ సింహాసనం 7వ భాగం. సువర్ణగిరి దేశానికి రాజు కుశధ్వజుడు. అతడు చాలా ఉత్తముడు, నిర్మల హృదయుడు అయిన రాజు. మంత్రుల సలహా సహకారాలతో అతడి పరిపాలన కూడా చెప్పుకోదగినదిగా ఉండి ప్రజలు అతడంటే ప్రాణం పెట్టేవారు. కుశధ్వజ మహారాజుకు ఒకే ఒక్క మగబిడ్డ సంతానం. ఆ కుర్రవాడు పసి వయసులోనే అసామాన్యమైన ప్రజ్ఞాపాఠవాలు కనపరుస్తుండడంతో మంత్రులు అతడిని అత్యుత్తమ శిక్షకుడుగా పేరు పొందిన కృష్ణచంద్రుడి గురుకులానికి పంపవలసిందిగా సలహా ఇచ్చారు. కుశధ్వజుడు వారి సలహా ప్రకారమే బాలుడైన మలయధ్వజుణ్ణి స్వయంగా తీసుకువెళ్ళి కృష్ణచంద్రుడికి అప్పగించాడు. విద్యాభ్యాసం ప్రారంభించిన తొలి రోజుల్లోనే గురువు మెప్పు సంపాదించిన మలయధ్వజుడు విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి కృష్ణచంద్రుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడయ్యాడు. అతడి విద్యాభ్యాసం పూర్తయి మరికొద్ది రోజుల్లో అతడు స్వదేశానికి తిరిగి వెడతాడనగా హఠాత్తుగా ఒకనాడు పొరుగురాజు వజ్రకీర్తి సువర్ణగిరిపై దొంగ దెబ్బ తీశాడని, అంతఃపురంలో గాఢ నిద్రలో ఉన్న కుశధ్వజ మహారాజు భార్యా సమేతంగా నిద్రలోనే చంపబడ్డాడని, సువర్ణగిరి కోటలో వజ్రకీర్తి ప్రస్తుతం నివసిస్తున్నాడని వార్తలందాయి. పిడుగుల్లాంటి ఆ వార్తలు వింటూనే స్తంభించిపోయిన మలయధ్వజుణ్ణి కృష్ణచంద్రుడు ఓదార్చి, మలయధ్వజ, నీకు కలిగిన దుఃఖం సామాన్యమైనది కాదు. తట్టుకోవడానికి చాలా గుండె నిబ్బరం కావాలి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నీ భవిష్యత్తు గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. నీ ప్రాణానికి కూడా ఏ క్షణానైనా ముప్పు వాటిల్లవచ్చు అన్నాడు. మలయధ్వజుడు విషాదంగా నిట్టూర్చి, అవును గురుదేవా, రక్తం రుచి మరిగిన పులి వేట సాగిస్తూనే ఉంటుంది. భయపడి చాటుగా దాగి ఉంటే ప్రమాదానికి అంతం అనేది రాదు. మీద పడి ఒక్క వేటుతో ఆ పులినే వేటాడితే ఇక అంతా నిశ్చింతే అన్నాడు. అతడి మాటలకు కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయిన కృష్ణచంద్రుడు చివరకు, నువ్వు చెప్పింది నిజమే నాయనా. నీ సూక్ష్మమైన మేధస్సు, నీ ధైర్య సాహసాలు బాగా ఎరిగి ఉన్నవాడిని కనుక నిన్ను పంపడానికి సాహసిస్తున్నాను. నీ ఆత్మవిశ్వాసమే నీకు శ్రీరామరక్ష. క్షేమంగా వెళ్ళి విజయాన్ని సాధించు అంటూ ఆశీర్వదించాడు. గురువు ఆశీస్సులు పొందిన మలయధ్వజుడు సాధారణ వేషం ధరించి తన చంద్రహాసాన్ని, గుర్రాన్ని మాత్రం తీసుకుని గురువుకు చివరిసారిగా పాదాభివందనం చేసి బయలుదేరాడు. అలా బయలుదేరిన మలయధ్వజుడు ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తూ మర్నాటి సాయంత్రానికి సువర్ణగిరికి దాపులనే ఉన్న ఒక భిల్ల రాజ్యాన్ని చేరుకున్నాడు. ఆ రాజ్యం చిన్నదైనప్పటికీ స్వతంత్ర రాజ్యం. దాన్ని పాలించే సింహగుప్తుడు కుశధ్వజ మహారాజుకు ఆప్తమిత్రుడు. తనను చూడవచ్చిన పరదేశిని చూస్తూనే అతడిని మలయధ్వజుడుగా అనుమానించిన సింహగుప్తుడు తక్షణం అతణ్ణి ఏకాంత మందిరానికి తీసుకుపోయాడు. తను అడగబోతుండగానే ఏకాంతం కల్పించిన సింహగుప్తుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ నిర్భీతిగా తనను తాను ఆయనకు పరిచయం చేసుకున్నాడు మలయధ్వజుడు. ఆ మరుక్షణం సింహగుప్తుడు అమితోత్సాహంతో, భగవంతుడు నా మొర ఆలకించి నిన్ను నా దగ్గరకు పంపించాడయ్యా. మా సైనికులు సిద్ధంగా ఉన్నారు. నేను కూడా నీతో వస్తాను. ఇటు నీ దేశానికి, శత్రువు వజ్రకీర్తి దేశానికి కూడా రాజుగా నిన్ను అభిషేకించనిదే నా మనసుకు అసలు శాంతి ఉండదు అన్నాడు. ఇందుకు మలయధ్వజుడు, మహారాజా, మీకు నా పట్లగల అభిమానానికి ఎంతైనా కృతజ్ఞుణ్ణి. అయితే సైన్యంతో వెళ్ళి మనం విజయం సాధించగల అవకాశాలు తక్కువ. వజ్రకీర్తికి ప్రస్తుతం 2 దేశాల తాలూకు సైనిక బలం ఉన్నది. అతడు నా తండ్రిని ఎలా దొంగ దెబ్బతీశాడో నేను కూడా అలాగే చాప కింద నీరులా అతణ్ణి హతమార్చాలన్నదే నా ఆలోచన. అంతేకాక వజ్రకీర్తికి మా సైన్యాధికారులు ఎవరో బాగా సహాయపడి ఉండాలి. వాళ్ళెవరో కూడా తెలుసుకుని శిక్షించాలి అన్నాడు. సింహగుప్తుడు ఆశ్చర్యంగా,
నీ ఆలోచన వరకు బాగానే ఉన్నది. కానీ అది అంత సులభంగా సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించాడు. భగవత్ కృప వల్ల నా బుద్ధికి నీ అదృష్టం కూడా తోడైతే ఇది చిటికెలో సాధించగల పనే. మీరు చెయ్యవలసిన సహాయమల్లా నాతో పాటు ఒక చురుకైన యోధుణ్ణి పంపడం. నాకు కొద్దిపాటి డబ్బు నగలతో పాటు రకరకాల విషాలు పూసి ఎండించిన సోదుల్ని కొన్ని ఇవ్వటం అంతే అన్నాడు మలయధ్వజుడు. మలయధ్వజుడి మాటల్లో ధ్వనిస్తున్న ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడైన సింహగుప్తుడు అంగీకారంగా తలాడిస్తూ, సరే నీ ఇష్టం, రేపు ఉదయానికల్లా అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఈ రాత్రికి నిశ్చింతగా విశ్రాంతి తీసుకో అన్నాడు. ఆ ప్రకారమే ఒక నూనూగు మీసాల యువకుణ్ణి వెంటబెట్టుకుని మర్నాటి ఉదయానికల్లా మలయధ్వజుడి దగ్గరకు స్వయంగా వచ్చిన సింహగుప్తుడు తన వెంట ఉన్న యువకుణ్ణి మలయధ్వజుడికి చూపిస్తూ చిరునవ్వుతో, నాయనా, నీ గురించి విన్న ఈ యోధుడు తనను నీకు పరిచయం చేయవలసిన అవసరం లేదని, నువ్వే సులభంగా తెలుసుకోగలవని అంటున్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న మలయధ్వజుడు సింహగుప్తుడు పరోక్షంగా తనను పరీక్షిస్తున్నాడని గ్రహించి చిన్నగా నవ్వి యోధుడితో, యువరాణి శాలినీదేవి అంతటి బుద్ధిశాలిని నా వెంట రావడం నాకు చాలా ఆశాభావాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నది అన్నాడు. ఆ మాటలకు యోధుడి వేషంలో వచ్చిన సింహగుప్తుడి కుమార్తె శాలిని సిగ్గుతో తల వంచుకోగా సింహగుప్తుడు ముగ్ధుడై చిన్నగా చప్పట్లు చరిచి, ఆహా, ఇంతకు ఆమె నా కుమార్తె అని ఎలా తెలుసుకోగలిగావు అని ప్రశ్నించాడు. యుద్ధ విద్య నేర్చిన మీ కుమార్తె ఉండగా వేరెవర్నో నాతో పంపడానికి మీరు ఇష్టపడరని గ్రహించాను. అందుకే వచ్చిన వ్యక్తి శాలిని అయి ఉంటుంది అనుకున్నాను అన్నాడు మలయధ్వజుడు. ఆ జవాబు తండ్రికి కుమార్తెకు కూడా తృప్తి కలిగించలేదు. అయితే సరైన కారణాన్ని ఎందుచేతనో అతడు చెప్పదలుచుకోలేదని గ్రహించిన సింహగుప్తుడు మరి రెట్టించక, నువ్వు కోరిన వస్తు సామాగ్రి, మీకు గుర్రాలు, ఆహారము అన్నీ సిద్ధంగా ఉన్నాయి, విజయోస్తు అంటూ వాళ్లను బయలుదేరదీశాడు. పగలంతా ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసిన వాళ్ళిద్దరూ సాయంత్రానికి ఒక అడవి ప్రాంతానికి చేరుకుని అక్కడ కొద్దిపాటి విశ్రాంతి కోసం ఆగారు. ఆ సమయంలో శాలిని, ఉదయం మీరు చెప్పిన కారణం అసలైనది కాదని మీకు తెలుసు. పురుష వేషం ధరించి వచ్చినది నేనేనని ఎలా గ్రహించారో తెలుసుకోవచ్చా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు మలయధ్వజుడు, యుద్ధ విద్యలు నేర్చిన వీరవనితలు ఆయా సంఘటనల్లో పాల్గొంటున్నప్పుడు తమ సహజ స్వభావాన్ని, సౌకుమార్యాన్ని విస్మరించవచ్చుగాక, కానీ సాధారణ పరిస్థితుల్లో వారి సౌకుమార్యం, లజ్జాశీలత, చంచల నేత్రాలు వీటిని దాచడం సాధ్యపడదు. మిమ్మల్ని పట్టించినది ఈ స్వభావమే. మీరు ఒక స్త్రీ అని గ్రహించాక యువరాణి శాలిని అయి ఉంటారని ఊహించడం కష్టమేమీ కాదు కదా అన్నాడు. అతడి మాటలకు సిగ్గుపడుతూ ముఖాన్ని మరొక వైపుకు తిప్పుకున్న శాలిని క్షణకాలంలో సర్దుకుంటూ, మీ ఆత్మవిశ్వాసం అమోఘం, మీకు విజయం తథ్యం అన్నది. తరువాత కొద్దిసేపట్లోనే తిరిగి బయలుదేరిన వాళ్ళిద్దరూ రాత్రి మొదటి జాము దాటేసరికి సువర్ణగిరి పొలిమేరలు చేరుకుని గుర్రాలను అక్కడే వదిలివేసి కాలినడకన నగరంలో ప్రవేశించారు. మలయధ్వజుడు పరిశీలనగా చుట్టూ చూస్తూ ప్రధాన రాజవీధులు వదిలివేసి సామాన్యులు నివసించే ఇళ్లవైపు దారితీశాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధుల్లో నడుస్తుండగా ఒక ఇంట్లోంచి ఎవరో నెమ్మదిగా మాట్లాడుకుంటున్న గుసగుస ధ్వని వినిపించింది. వెంటనే మలయధ్వజుడు ఆ ఇంటి అరుగు మీదకి ఎక్కి చెవి ఒగ్గి వినసాగాడు. శాలిని అతడిని అనుసరించింది. లోపలి నుంచి ఒక స్త్రీ స్వరం నెమ్మదిగా, అయితే పాపం యువరాజును కూడా చంపేస్తారన్నమాట అంటున్నది. దానికి జవాబుగా ఒక పురుష స్వరం, ఓసి పిచ్చిదానా, రాజ్యకాంక్షతో ధర్మాధర్మాలు మరిచి ప్రవర్తించిన వజ్రకీర్తి లాంటివాడు యువరాజును మాత్రం వదులుతాడా? అయినా అతడినని ఏం లాభం? కందర్పుడి లాంటి గాదె కింది పందికొక్కులు
పొరుగు దేశపు శత్రువుల కంటే హానికరమైన వాళ్ళు. అలాంటి వాళ్లను ఖండాలుగా నరికి కాకులకు గద్దలకు వేయడం కంటే ధర్మం మరొకటి లేదు అన్నది. ఏమిటి, మన సైన్యాధికారి కందర్పుడే అన్నది స్త్రీ స్వరం కాస్త పెద్దగా. వెంటనే పురుష స్వరం, ష్, నెమ్మది, ఎవరైనా వింటే కొంపలంటుకుంటాయి, అర్ధరాత్రి కావస్తున్నది, పడుకో పడుకో అన్నది. తరువాత లోపలి నుంచి ఇంకే మాటలు వినరాలేదు. కొద్దిసేపు ఆగి మలయధ్వజుడు ఇంటి తలుపును సున్నితంగా తట్టాడు. ఒక క్షణం తరువాత అంతకుముందు మాట్లాడిన పురుషస్వరం లోపలి నుంచి బెదురుగా, ఎవరది అంటూ ప్రశ్నించింది. మిత్రులం అంటూ మలయధ్వజుడు జవాబిచ్చాడు. 1-2 నిమిషాల తరువాత ఇంటి యజమాని తలుపు తెరవగానే మలయధ్వజుడు శాలినితో పాటు ఇంట్లో ప్రవేశించి వెంటనే తలుపు తిరిగి మూసి భయపడుతూ చూస్తున్న అతడికి తానెవరైంది చెప్పాడు. స్వయానా యువరాజే తన ఇంట అడుగు పెట్టాడని తెలుసుకున్న ఇంటి యజమాని సుకేతుడు ఆశ్చర్యానందాలతో ఉప్పొంగిపోయాడు. అతడి ద్వారా తనకు కావలసిన వివరాలన్నింటినీ తెలుసుకున్న మలయధ్వజుడు వ్యూహరచన ప్రారంభించాడు. ఆ మర్నాటి ఉదయాన సుకేతుడు మలయధ్వజుడు కోరినట్టుగా వజ్రకీర్తి సేనాగారపు కావలిభటుడు గురన్నను ఇంటికి తీసుకువచ్చాడు. మలయధ్వజుడు తానెవరైనది గురన్నకు చెప్పి అతడు చేయవలసిన సహాయం ఏమిటో వివరించాడు. అతడు కోరిన సహాయం గురించి వింటూనే గురన్న భయపడ్డాడు. అది గమనించిన మలయధ్వజుడు తన దుస్తుల్లోంచి ఒక ముత్యాల హారం తీసి గురన్నకు ఇవ్వబోయాడు. గురన్న చప్పున వారిస్తూ, వద్దు బాబూ, ఇప్పుడలాంటివేమీ వద్దు, ఎవరి కంటనైనా పడితే ప్రమాదం అని కాసేపు తటపటాయించి చివరకు, సరే బాబూ, చచ్చిపోయిన మహారాజుగారి ముఖం చూసి కాదనలేకపోతున్నాను, మీరు మాత్రం 2వ జాము కాస్త గడవగానే వచ్చేయండి అని చెప్పి మలయధ్వజుడికి పాదాభివందనం చేసి వెళ్ళిపోయాడు. గురన్న వెళ్ళగానే సుకేతుడు శత్రురాజుకు సాయపడిన సేనాధిపతి కందర్పుడి సేన మందిరాన్ని కావలి కాసే వీరన్నను తీసుకువచ్చాడు. మలయధ్వజుడు తానెవరైనది చెప్పగానే ఒక్కసారి వీరన్న భయంతో తెల్లబోయాడు. అతడి ముఖంలో దాచుకుందామన్నా దాగని ఆశ్చర్యం కనిపించింది. ఆ వెనువెంటనే యువరాజు రాకపట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసిన వీరన్న యువరాజు కోరిన సహాయం చేయడానికి ఏ అభ్యంతరమూ చెప్పకుండా తక్షణం అంగీకరించాడు. వెంటనే మలయధ్వజుడు తన దుస్తుల్లోంచి ఒక చిన్న సూదిని తీసి ఏం జరుగుతున్నది వీరన్న గమనించేలోగా అతడి చేతి మీద పొడిచాడు. వీరన్న తేలు కుట్టినట్టు ఉలిక్కిపడి చేతిని విదిలిస్తూ పెద్దగా అరవబోయాడు. అయితే తగు జాగ్రత్తలో ఉన్న మలయధ్వజుడు చప్పున వీరన్న నోటిని గట్టిగా మూసి శాలిని సుకేతుల సహాయంతో అతడిని బంధించాడు. తరువాత సుకేతుడి ద్వారా వీరన్న భార్యను, అతడి ఒక్కగానొక్క బిడ్డ 3 ఏళ్ల పసివాణ్ణి కూడా రప్పించి వాళ్లు కూడా ఏం జరుగుతున్నది గమనించేలోగానే సూదులతో వాళ్లను పొడిచాడు. వాళ్ళిద్దరూ కిమ్మనకుండా మరుక్షణమే స్పృహ తప్పి నేలకు జారిపోయారు. మలయధ్వజుడు బాధతో విలవిలలాడుతున్న వీరన్నను సమీపిస్తూ కటువుగా, నీ మనసులోని దుర్మార్గపుటాలోచన గ్రహించాను. ఆ ఆలోచన నీ మనసుకు తట్టినందుకే తేలు విషం నీ శరీరంలోకి, మత్తుమందు నీ భార్యా పిల్లల శరీరాల్లోకి ప్రవేశించింది. ఇకనైనా ఆ దురాలోచనలు మాని నేను చెప్పినట్లు చేశావంటే సరే సరి, లేదా ముందు నీ భార్యా పిల్లలకు, తరువాత నీకు ఏకంగా త్రాచుపాము విషం ఇవ్వక తప్పదు. ఏం చేయదలుచుకున్నావో నీ ఇష్టం అన్నాడు. ఆ మాటలు విన్న వీరన్న గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ మలయధ్వజుడు చెప్పినట్లు చేస్తానన్నట్టుగా సైగ చేస్తూ భయంతో వణికిపోతూ చేతులు జోడించాడు. ఆ వెంటనే మలయధ్వజుడు అతడికి విరుగుడు మందు ఇచ్చి, నేటి రాత్రికే పని జరిగిపోవాలి, రేపు ఉదయం దాకా నీ భార్యా పిల్లలిద్దరూ ఇక్కడ ఇలాగే ఉంటారు, ఎవరైనా అడిగితే వాళ్ళు సుకేతుడి ఇంట ఉన్నారని చెప్పు
తెల్లవారేలోగా అంతా సక్రమంగా పూర్తి చేస్తివా రేపు ఉదయం వాళ్లను సజీవులుగా చూస్తావు అంటూ అతన్ని బంధించిన కట్లు విప్పి వదిలాడు.